Hey guys, this is Banu Prakash. Welcome back to my channel Banu X Fit. I hope you guys are doing great. సో నా ఫేస్ అవాయిడ్ చేయండి. సో ఇప్పుడే నిద్ర లేచిన. సో లైక్ ఒక మంచి పవర్ నాప్ తర్వాత ఇప్పుడే నిద్ర లేచిన. సో నేను లాస్ట్ 3 days నుంచి అయితే జిమ్కి వెళ్ళట్లేదు. సో మా హోమ్ టౌన్కి వెళ్ళినాం. సో అక్కడ ఐ హ్యావ్ లాట్ వర్క్ అనమాట. సో దట్ అందుకే నా ఫేస్ ఇట్లా ఉంది. సో ఇప్పుడే నిద్ర లేచిన. సో నైట్ కూడా ఫుల్ ట్రావెలింగ్లో నేను. సో దానికి అని చెప్పేసి ఇప్పుడే నిద్ర లేచిన. సో లేచి ప్రేయర్ కోట్ ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఈ దొంగది వర్క్ అవ్వట్లేదు, సెన్సార్స్ ఏమో దొబ్బినట్టు ఉన్నాయి. సో దట్ పర్లేదు, మనకి ఆప్షనల్ సోర్స్ ఉంది, లైక్ సమ్ బనానా పీనట్ బటర్ విత్ బ్రెడ్. సో అవి తినేసి సో ఇప్పుడు నేను ఫస్ట్ వెళ్ళేసి ఫ్రెష్ చేసి వస్తాను. సో ఈరోజు మాది నాకు తెలియదు వర్కౌట్ ఏది ఉందో. సో మా పార్ట్నర్ని అడగాలి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఆయన ఏ వర్కౌట్ చెప్తాడు. సో నేను ఫ్రైడే సాటర్డేస్ అంటే 3 days వెళ్ళట్లేదు, అసలు కంప్లీట్ రెస్ట్ అనమాట. రెస్ట్ ఏం లేదు, ఇంటికి వెళ్ళి బాగా హెవీగా వర్క్ ఉండింది. సో అంతా కంప్లీట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెష్ చేసి వస్తా. సో కలుద్దాం ఫ్రెష్ అయిన తర్వాత. సో అయ్యో మీకు కనిపిస్తుంది అని అనుకుంటాను, బట్ తెలీదు. లెట్స్ గో. నాకున్న చిన్న ట్రైపాడ్ అయితే ఆన్ చేసి పెట్టాను. ఇది మీకు వినిపిస్తే పర్లేదు. మైక్ కూడా టీషర్ట్కి సెట్ చేసుకున్నా, ఇక్కడ ఎక్కడ సెట్ చేయడానికి ఆప్షన్ లేదు. సో ఈరోజు సన్మామయ్య పక్కడు లాట్ అంటే లాట్ ఉంది, చాలా. మన బండి అయితే సర్వీస్కి వచ్చింది. సో నేను బండి సర్వీస్కి ఇవ్వాలి, బట్ వెళ్ళి ఒకసారి షోరూంలో మాట్లాడదాం. వాళ్ళు ఇప్పుడు ఇస్తే ఈవినింగ్ లోపు చేసిస్తాము అంటే ఈరోజు ఇస్తాను, లేదంటే రేపు అర్లీ మార్నింగే బండిని సర్వీస్కి ఇచ్చేసి వచ్చేస్తారు. సో ఆయిల్ సర్వీస్ పడింది, అతనే చిన్న రిపేర్స్ ఉన్నాయి బండికి, చేపేయాలి. రిపేర్స్ అంటే ఏం లేదు, లాస్ట్ టైం ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది, సో అది చేపేయాలి. సన్లైట్ అయితే చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా. నాకు ఈ హెల్మెట్ నేను నార్మల్గా వెళ్ళేది జిమ్కి వెళ్ళడానికి ఇచ్చి ఒక 4 kilometers అవుతుంది. నేనున్న లొకేషన్ నుంచి మా జిమ్కి వెళ్ళడానికి ఒక నియర్లీ 4 kilometers. సో 4 kilometers కూడా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి, లేదంటే ఇక్కడ ఎక్కడ కెమెరాస్ కనిపించినా లేదా ఎక్కడ ఏ పోలీస్ ఆఫీసర్ చూసినా కానీ మిమ్మల్ని అయితే ఆపేస్తారనమాట. ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్, బట్ దీన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు ఈ ట్రాఫిక్ రూల్స్. ఎందుకంటే చోటైనా సరే ఆపేస్తారు, అట్లా ఉంటుంది ఇక్కడ పంచాయతీ పరిస్థితి. బ్లాగ్ కరెక్ట్గా వస్తుందా లేదా, నేను కరెక్ట్గా ఫ్రేమ్లో ఉన్నానా లేనా అని చెప్పేసి కూడా హోల్డర్కి అయితే సెట్ చేశా. ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు. బట్ అండ్ కలుద్దాం, షోరూమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి అండ్ వెళ్ళే దారిలోనే ఫ్రెండ్ని పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకున్న తర్వాత జిమ్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం గైస్. సో మీకు చూడొచ్చు మన బండికి అయితే ఆయిల్ సర్వీస్ పడింది, అండ్ అట్లనే ఒక 3000 kilometers కూడా తిరిగేసింది. సో దాన్ని వచ్చేసి సర్వీస్ చేయాలి. వెళ్ళి షోరూమ్ దగ్గర అడిగితే సో ఇప్పుడు ఇచ్చి ఈవినింగ్కి ఒక 6 o'clock ఇవ్వగలరా అంటే ఇవ్వలేమన్నారు. సో దట్ రేపు సర్వీస్కి ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఫ్రెండ్ని పిక్ చేసుకోవడానికి వస్తే ఈయన పేజీలో కరెంట్ లేదన్నాడు. సో రాడేమో అనుకున్నా, బట్ స్టార్ట్ అయిపోయాడు. హియర్ హీ కమ్స్, వస్తున్నాడు చూడండి అక్కడ ఆయనే. సే హాయ్ బ్రో. Hi bro. He is the person. What you are training today? Coming. What you are training today? Today legs bro. What? First one. No legs bro. I will go back. You train. ఓకే, కలుద్దాం జిమ్కి వెళ్ళి. చాలా హై ఇంటెన్స్ ఉంటుంది వర్కౌట్, లైక్ వెదర్ నువ్వు ప్రాపర్గా తిన్నావా లేదా అది సెకండరీ. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ వీడియోలో చెప్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది, అండ్ సమ్ లిటిల్ బిట్ ఫన్ కూడా ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే ప్రియోర్ కోట్ మిక్స్ చేస్తున్నా చూడండి. నాకు ఇది ఒకరు గిఫ్ట్ ఇచ్చారు, ఈ బాటిల్. సో ప్రజెంట్ ప్రేయర్ కోట్ మిక్స్ చేసుకొని తాగేసి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి రిమైనింగ్ మాట్లాడదాం.
గైస్ అవుట్ఫిట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ చూడండి. ఫస్ట్ టైం ఇట్లాంటి అవుట్ఫిట్ మనం ట్రై చేయడం. సో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి సో అవుట్ఫిట్ ఎట్లేదని చెప్పేసి. సో ఇట్స్ టైమ్ టు డూ వార్మ్ అప్ అండ్ హ్యావ్ సమ్ ఫన్ విత్ వర్కౌట్. లెట్స్ గో. సో వార్మప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీరు వర్కౌట్ చేసే ముందర. సో నేను చాలామందిని చూస్తుంటా ఫుల్ బాడీ ఊరికే ఊపేస్తుంటారు వార్మప్ పేరుతో. అట్లని కాదు, మీరు ఏ పార్ట్ని అయితే ట్రైన్ చేస్తున్నారో సో ఆ పార్ట్ని కొంచెం మంచిగా వార్మప్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఇంజురీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో మీరు ఫుల్ బాడీ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు నేను లెగ్ వర్కౌట్ చేస్తున్నాను. సో ఓన్లీ నేను లెగ్ మాత్రమే వార్మప్ చేస్తాను మంచిగా. సో ఫుల్ బాడీ ఏం అవసరం లేదు, మీరు ఫుల్ బాడీ ఏం ట్రైన్ చేయరు కదా. సో మీకు లైక్ సమ్ 5 to 10 minutes కూడా నన్ను అడిగితే ఎక్కువ. 5 minutes ఇస్ లైక్ మోర్ దెన్ ఎనఫ్ టు డూ వార్మప్. సో అది. సో మీరు కూడా వర్కౌట్ చేసే ముందర ప్రాపర్గా వార్మప్ చేయండి. Workout started with curl movements. Starting leg curls. Laying leg curls machine busy on the so that standing leg curls. ఈ వర్కౌట్ చేసిన 4 sets, 1 వార్మప్ సెట్, 3 వర్కింగ్ సెట్స్. ప్రతి వర్కౌట్కి చేస్తాం. వార్మప్ సెట్ కూడా ఎట్లా ఉంటుందంటే ఫుల్ హెవీ వెయిట్తో ఉంటుంది. యూజువల్లీ నేను ఏంటంటే జిమ్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ వస్తాను. సో ఆఫ్టర్నూన్ వచ్చి వర్కౌట్ కంప్లీట్ చేసుకుంటా. మన దరిద్రం ఏందో ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేయగానే ఈరోజే క్రౌడ్ ఎక్కువ ఉంది జిమ్లో కూడా. చాలా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అండ్ వీడియో కూడా ఆన్ అండ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి పెద్ద ట్రైపాడ్ స్టాక్ లేదు. సో వర్కౌట్ అయిపోగానే వీడియో పాజ్ చేసి మళ్ళీ ఆన్ చేయాల్సి వస్తుంది. ఫర్ స్టాండింగ్ లెగ్ కర్ల్స్కి మా దగ్గర మా జిమ్లో సపరేట్ మిషన్ ఏం లేదు. సో మీకు మిషన్స్ యూజ్ చేయడం రావాలంతే. సో ఈ మిషన్ చూడండి, ఇది లెగ్ ఎక్స్టెన్షన్ మిషన్. సో ఇటు సైడ్ వచ్చేసి లేయింగ్ లెగ్ కర్ల్స్ ఉంది. సో మీరు ఎక్స్టెన్షన్ మిషన్ని ప్రాపర్గా యూజ్ చేస్తే కనుక మీరు స్టాండింగ్ లెగ్ కర్ల్స్ చేయొచ్చు అండ్ లెగ్ ఎక్స్టెన్షన్స్ కూడా చేయొచ్చు. సో మిషన్స్ యూజ్ చేయడం మీకైతే ప్రాపర్గా రావాలన్నమాట ఫస్ట్ థింగ్. సో లేయింగ్ లెగ్ కర్ల్స్ కంటే స్టాండింగ్ లెగ్ కర్ల్స్ ప్రాపర్గా పడుతుంది. ఒకసారి ట్రై చేయండి ఈ వర్కౌట్. సో ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ యూ ఫీల్ వైల్ యూర్ డూయింగ్ యువర్ వర్కౌట్. సో 2 sets done, 2 more sets. కలుద్దాం. Leg curl, second hack squat, then leg extension, then stiff leg. Something I forgot. I'll tell you after that. గుడ్ రా. వర్కౌట్ చేసే ప్లేస్లో ఒకటి వార్మప్ సెట్ చేసిన తర్వాత సెకండ్ సెట్కి హెవీ వెళ్ళండి. సో మీకు ఫస్ట్ సెట్కి ఏంటంటే లైక్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ హెవీ వెయిట్. నెక్స్ట్ మీ థర్డ్ అండ్ ఫోర్త్ సెట్కి లైక్ సెకండ్, థర్డ్, ఫోర్త్ సెట్కి నార్మల్గా మీరు లెస్ వెయిట్తో లేదంటే మోడరేట్ వెయిట్తో ట్రైన్ చేయొచ్చు. ఫస్ట్ సెట్ గో విత్ హెవీ వెయిట్. సో అప్పుడే మీకు మీ మజిల్ ఫైబర్స్ని హిట్ చేయగలుగుతారు ప్రాపర్గా. సో అది fuck. Holy shit. Leg curls done. Now we are going for hack squat. 4 sets. Starting ఇంత ఈజీగా ఉంది అనుకోవద్దండి.
మీకు కమింగ్ ముందర తెలుస్తుంది ఎంత హార్డ్ ఉంటుందో. సో మేము లైక్ ఎప్పుడు ట్రైన్ చేసిన ఏంటంటే స్టిల్ ఫెయిల్యూర్ అండ్ హెవీగా ట్రైన్ చేస్తాం. సో లైక్ నార్మల్గా 1 set 2 sets చేసేది విత్ లెస్ వెయిట్ అట్లేం లేదు. విల్ హిట్ వెరీ హెవీ. అండ్ వన్ మోర్ సజెషన్ ఏంటంటే డోంట్ బి అడిక్టెడ్ ఫర్ ప్రీ వర్కౌట్. సో మీరు ప్రీ వర్కౌట్కి అడిక్ట్ అయ్యారనుకోండి, యూ కాంట్ లీవ్ ఇన్ ద సెన్స్ మీరు లైక్ ప్రీ వర్కౌట్ ఉంటేనే వర్కౌట్ చేస్తా అనే స్టేజ్కి వెళ్ళిపోతారనమాట. సో అదొద్దు. సో మీరు ఒకవేళ ప్రీ వర్కౌట్ని లైక్ వెన్ యూర్ unable to have your some pre-workout meal, then you can go for pre-workout supplement. లేదంటే మీరు ఏదైనా కాంపిటీషన్ ప్రిపేర్ అవుతుంటే లెస్ క్యాలరీస్ తింటారనమాట. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే సో మీరు ప్రీ-వర్కౌట్కి ప్రిఫర్ చేయొచ్చు. మీరు వన్స్ ప్రీ-వర్కౌట్కి అడిక్ట్ అయ్యారనుకోండి, లైక్ మంచి ప్రాపర్ మీల్ తింటూ కూడా మళ్ళీ జిమ్కి వచ్చి ప్రీ-వర్కౌట్ సప్లిమెంట్ తీసుకొని లైక్ జస్ట్ ఫర్ బాడీ పంప్కి అట్లా ఏదైనా మీరు ప్రీ-వర్కౌట్కి అడిక్ట్ అయ్యారనుకోండి, సో మీకు ప్రీ-వర్కౌట్ లేదంటే వర్కౌట్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట. సో అది డోంట్ బీ అడిక్టెడ్ ఫర్ ప్రీ-వర్కౌట్. మీకు అవసరం ఉంటేనే తీసుకోండి, లేదంటే అవసరం లేదు తీసుకోవడం. డోంట్ స్టాప్ ఇన్ బిట్వీన్. సో ఐ వాంట్ టు హిట్ 2 more extra. Oh fuck. 10 more. ఈ క్లోజ్ ఫుడ్కి క్వాడ్స్ చినిగిపోతాయి. లాస్ట్ మీరు రెప్ కౌంట్ కూడా ఎట్లా చూస్ చేసుకుంటారంటే లైక్ మీరు ఒకవేళ హెవీ వెయిట్తో ట్రైన్ చేస్తుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 reps హిట్ చేయాలి. కీప్ ఫోకసింగ్ ఆన్ టు పుష్ 12 to 15 కౌంట్. సో అప్పుడు మీరు ఆ 10 ఈజీగా పుష్ చేయగలుగుతారు. మీ బ్రెయిన్ ఏంటంటే సిగ్నల్స్ సెండ్ చేస్తుంది అనమాట. సో మీరు 10కి ఫిక్స్ అయ్యారనుకోండి, అట్ 7-8 కౌంట్ యూ ఫీల్ స్ట్రగుల్ టు పుష్. అదే ఒక మీరు 12 to 13 reps టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి, టిల్ 10 యుల్ గెట్ ఈజీ. మీ బ్రెయిన్ మెంటల్గా ఫిక్స్ అవుతుంది అనమాట. సో ఐ వాంటెడ్ టు హిట్ దిస్ రెప్స్. అట్లీస్ట్ మీరు 90% మీ గోల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో Easy. Push. 1. Come bro. 3 more, bro. 3 more. Good job. Up. Last one. Up. Last one. Come on. No. Come on. Easy push. No support again. One more last. Done bro. One more. Yes. One more last. Push. It's on only, bro. That I'm telling. Where's support? In between workout, take plenty of water, guys. మీరు హైడ్రేటెడ్గా ఉంటాయి, మీకు అంత మజిల్ క్రాంప్స్ రావన్నమాట. సో నేను చాలామంది అబ్జర్వ్ చేస్తాను. సో వాళ్ళు ఇన్ బిట్వీన్ వర్కౌట్లు ఏంటంటే వాటర్ తీసుకోరు, అసలు ఎలక్ట్రోలైట్స్ ఏం తీసుకోరు. సో మీరు వర్కౌట్ చేస్తే ఇన్ బిట్వీన్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. వాట్ ఈస్ దిస్ బిహేవియర్? బిహేవ్ లైక్ సమ్ జెంటిల్మెన్. షూటింగ్ వీడియో. ఇన్ బిట్వీన్ వర్కౌట్ ఏంటంటే కొంచెం మంచిగా హైడ్రేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి, మీకు క్రాంప్స్ రావు మ్యాక్సిమం. సో థర్డ్ సెట్, no? Yes, bro. Third set, 100 kgs. About 10 count, easy. See? Chicken legs. You want leg piece? I'll cut it and give. Very big legs. Comparing my body. Not comparing my body, no, comparing your body. I won't hear you. Ah. I'm making you do this. What?
bro. Do. Can't. 10 below. 7. 8. Two. Done, bro. That's it. Told you can't do. మీరు జిమ్కి వస్తున్నారంటేనే యూ నీడ్ టు లర్న్ డిసిప్లిన్. మీరు వేసిన వెయిట్ మీరే తీయాలి. అప్పుడే మీరు జిమ్కి వస్తుందానికి ఒక అర్థం ఉంటుంది. మీకు ఇష్టం వచ్చినట్టు 100 kgs 150 kgs వేసేస్తే సో లైక్ దోస్ పీపుల్ డోంట్ హ్యావ్ పొటెన్షియల్ టు డూ విత్ దట్ మచ్ వెయిట్. లైక్ వాళ్ళకి 30 to 40 kgs చేయాలి. లేదంటే ఒక అమ్మాయి వస్తుంది తను చేయాలి. తను ఎట్లా రియాక్ట్ చేస్తుంది? సో మీరు వేసిన వెయిట్ మీరే రియాక్ట్ చేయడానికి ట్రై చేయండి. అది బాగుంటుంది. ఆల్మోస్ట్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. సమ్ 5 వేరియేషన్స్ వి డిడ్ ఫర్ లెగ్స్, హ్యామ్స్ట్రింగ్, కాఫ్స్, బటక్స్, ఎవ్రీథింగ్. సో లాస్ట్ ఇంకొకటి లెగ్ ఎక్స్టెన్షన్ ఉంది. అండ్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తానన్నా కదా. సో అఫీషియల్లీ వీఆర్ గోయింగ్ టు ప్లే కాంపిటీషన్ ఆన్ నవంబర్. ఇది ఫిక్స్ అయిపోండి. సో ఈసారి ఏం జరిగినా కూడా ప్రజెంట్ నాకు ఫైనాన్షియల్గా చాలా బొక్కలు ఉన్నాయి. సో లైక్ చాలా టఫ్ అంటే చాలా టఫ్ ఉంది. బట్ పర్లేదు, మనకి ఇంక నవంబర్లో కాబట్టి ఇంకా లాట్ టైం ఉంది. బట్ యా, నవంబర్ అఫీషియల్లీ వీఆర్ గోయింగ్ టు ప్లే కాంపిటీషన్. బట్ మనకి ఇంకా ఎగ్జాక్ట్ డేట్ తెలియదు, అది ఏ డేట్ అని చెప్పేసి. సో మనం ఆ డేట్కి ప్రిపేర్డ్గా ఉంటే లైక్ మనం పీక్ వీక్ కానీ డిప్లీషన్ అన్ని నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఐ మీన్ కటింగ్. సో నా కరెంట్ వెయిట్ వచ్చేసి 74 ఉంది. మై టార్గెట్ వెయిట్ ఈస్ లైక్ సమ్ 62 to 63 kgs. సో చాలా డ్రాప్ అవ్వాలి ఇంకా టిల్ నవంబర్ ఫస్ట్ వీక్ అంతా వీ నీడ్ టు గెట్ కండిషన్. అది మెయిన్ మోటివ్ అండ్ మెయిన్ టార్గెట్ అనమాట. సో ఎస్, అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ రెగ్యులర్గా బ్లాగ్స్ వస్తాయి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కింద మెన్షన్ చేస్తా, లైక్ చూసి ఫాలో అవ్వండి. So guys, done for the day. So I hope you guys like this video. See you in the next video. Signing off, Banu Prakash. Bye guys.